వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ తో మీ ముందుకైతే వచ్చేసిన అండి. ప్రెసెంట్ మనం అయితే ఉన్నాము వాష్మ్యాప్ లాండ్రీ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర. ఈ స్టోర్ వచ్చేసరికి అయితే మనకి కంప్లీట్ గా మనకి సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో అయితే లొకేట్ అయి ఉంటుందండి. అంటే ఏంటంటే బిజినెస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కాకపోతే వెనకడుగు వేస్తుంటారు అనమాట. అమ్మో బిజినెస్ చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో, దానివల్ల మనం ఇన్కమ్ సంపాదించుకోగలమా, అసలు బిజినెస్ ని మనం కరెక్ట్ గా ప్రాపర్ గా మనం రన్ చేయగలమా, ఏమన్నా ఎడ్యుకేషన్ కావాలా, దీనికి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఇలా చాలా డౌట్లతో చాలా మంది అయితే వెనుకడుగేస్తుంటారు. సో మీ డౌట్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ బిజినెస్ రన్ చేయడానికి ఏంటంటే మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ఆరాంగా బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు. 20 years నుంచి మీకు బిలో 60 years వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. వాష్మ్యాక్ లాండ్రీ ఎక్విప్మెంట్. ఇప్పుడు చాలా మంది 1-2 products పెట్టేసుకొని ఏదో ఎక్విప్మెంట్స్ పెట్టేసుకొని సో మేమే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అని అయితే చెప్తుంటారు, కానీ అస్సలు సిసిలైన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. వీళ్ళు ఈ బిజినెస్ లో 60+ years అంటే 56+ years నుంచి అయితే రన్ చేస్తున్నారు అనమాట. చాలా ట్రస్టెడ్ కంపెనీ. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం మిషన్ చూపిస్తా 1 by 1 వాటి గురించి అయితే తెలుసుకుందాము. అసలు మీరు ఒకవేళ లాండ్రీ ఎక్విప్మెంట్ కంప్లీట్ సెటప్ ఎలా ఉంటుంది, మీరు అసలు లాండ్రీ ఎక్విప్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అసలు కంప్లీట్ మిషనరీస్ ఎలా ఉంటాయి, సెటప్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనము స్టార్ట్ చేద్దామండి వాషింగ్ మిషన్ దగ్గర నుంచి. సో ఎవరైనా సరే క్లాత్స్ అనగానే ఫస్ట్ వాషింగ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, కాబట్టి మనం ఇప్పుడు ఇండస్ట్రియల్ వాషింగ్ మిషన్ దగ్గర నుంచి అయితే మనం ఎక్విప్మెంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్స్ కూడా రావచ్చు, అసలు లాండ్రీ అంటున్నారు, మిషన్స్ చూస్తే పెద్ద పెద్దగా ఉంటాయి, ఎంత బడ్జెట్ పెట్టాలి అనే డౌట్ కూడా రావచ్చు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. అంటే మీ బడ్జెట్ని బట్టి ఇక్కడ బిజినెస్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 lakh దగ్గర నుంచి అప్ టు 1 CR వరకు కూడా వీళ్ళ దగ్గర మిషనరీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీ ఏరియా అండ్ మీరు పెట్టుకునే అమౌంట్ని బట్టి కూడా మీ ద్వారా మీరే బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు. సో కొన్ని మిషనరీస్ అయితే శాంపిల్స్గా చూపిస్తా అండి. ఇది వచ్చేసరికి మీకు వాషింగ్ మిషన్ అనమాట. కంప్లీట్గా చిన్న సెటప్ ఉంటుందండి, అంతే. జస్ట్ ఒక 3-4 బటన్స్ ఉంటాయి. అసలు ఎలా రన్ చేసుకోవచ్చు, మనకి 10 minutes నుంచి 60 minutes టైమర్ ఉంటుంది. ఏ క్లాత్స్ ఎంత టైం మనము సెట్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళు డీటెయిలింగ్ అనేది చెప్పేస్తారనమాట. సో అసలు మిషన్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చండి. సో ఇక్కడ అండి మనకి స్పేస్ కూడా చూసారు కదా, దాదాపు మనకి చాలా క్లాత్స్ వరకు ఎట్ టైం వేసుకొని మీరు వాష్ కూడా చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట వాషింగ్ మిషన్ అయితే కనుక. ఈ మిషనరీలోని ఇన్కేస్ మీకు ఎవరికైనా కమర్షియల్ పర్పస్కి మీకు ఎక్కువ క్లాత్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి సో పెద్ద సైజ్ మిషనరీ కావాలి అనుకుంటే కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము, ఎందుకంటే కంప్లీట్గా మనమే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి. సో వాషింగ్ మిషన్ అయితే చూస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి స్పిన్నర్ అండి. అంటే మనకి వాషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన క్లాత్ని స్పిన్ చేస్తాం కదా, అంటే మనకి మొత్తం ఉన్న తడి ఉంటుంది కదా, ఆ తడి అంతా కూడా పోయే విధంగా ఉంటుంది కదండి స్పిన్నర్ మిషన్ అనమాట. ఇది కూడా సపరేట్గా అయితే ఉంటుంది. చాలా ఈజీగా అనేది మీరు మిషన్ అయితే రన్ చేసుకోవచ్చు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇదండి మనకి వాష్మ్యాక్ లాండ్రీ ఎక్విప్మెంట్లో డ్రై క్లీనింగ్ మిషన్ అంటారు దీన్ని వచ్చేసరికి. దీని గురించి డీటెయిలింగ్ అయితే నేను చెప్తాను. చాలామంది ఎక్కడ చూసినా కూడా పట్టు శారీస్ ఇవే చూసింటారు, కానీ నార్మల్గా ఉన్న శారీస్ మన ఇంట్లో మనమే వాష్ చేసుకుంటాం. ఇప్పుడు కాస్ట్లీగా ఏదన్నా మనం ఫంక్షన్స్ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉంటే కొంచెం కాస్ట్లీ క్లాత్స్ కొనుక్కుంటాం. 3,000, 4,000, 5,000, 1 lakh వరకు పెట్టి కూడా మనము బట్టలు అయితే పర్చేస్ చేసుకుంటాం. మరి ఇటువంటి కాస్ట్లీ క్లాత్స్ అన్ని మనం ఇంట్లో వాష్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు, కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మనం డ్రై క్లీనింగ్ని చూస్ చేసుకుంటాం. ఇదేనండి కంప్లీట్గా డ్రై క్లీనింగ్ మిషనరీ అనమాట. సో ఎలాంటి పార్టీ వేర్ క్లాత్స్ అయినా కూడా ఈజీగా మీరైతే డ్రై క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది మిషనరీ అంతా కూడా, చాలా ఈజీ ప్రాసెస్. దీంట్లో కూడా టైం సెట్టర్ ఉంటుంది. మీకు 0 నుంచి 15 minutes వరకు టైం సెటర్ ఉంటుంది అనమాట. జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్సే ఉంటాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అసలు ఇన్కేస్ ఎవరైనా లాండ్రీ ఎక్విప్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లాండ్రీ సెటప్ కావాలి అనుకుంటే మీకు 3 మిషనరీస్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసరికి వాషింగ్ మిషన్, అండ్ సెకండ్ వచ్చేసరికి స్పిన్నర్ అనమాట. థర్డ్ వచ్చేసరికి మనకి డ్రయర్ అండి, ఇక్కడ ఉంది ఆ డ్రయర్ అండి. సో ఇదనమాట మీ ఏరియాని బట్టి మీ బిజినెస్ని బట్టి ఈ మిషన్ అయితే తీసుకోవచ్చు. కొంతమంది చిన్న
మిషనరీ చాలు మాకు సరిపోతుంది, కొంతమంది మాకు లేదు మాకు బల్క్ క్వాంటిటీ మా కమర్షియల్ పర్పస్గా పెద్ద మిషన్ కావాలి అని కుడతారు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి మిషనరీ అయినా మీ బడ్జెట్ని బట్టి అయితే మా దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిషన్స్ ఎవరికన్నా నేను ఫస్ట్లో చెప్పాను కదా, మీ పర్టికులర్ కమర్షియల్ స్పేస్ ఇంట్లోనే ఒక రూమ్ లాగా తీసుకొని రన్ చేద్దాం అనుకుంటున్నారు, లేదు ఒక పెద్దగా మీరు ఒక ఎస్ఎఫ్టీ తీసుకొని ఒక కమర్షియల్ స్పేస్ పెట్టి రన్ చేద్దాం అనుకుంటున్నారు, హాస్పిటల్స్ ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి, ఇంకా కమర్షియల్గా ఇలాంటి పెద్దగా కంపెనీ తరపున నుంచి కావాలి అనుకున్న వాష్మ్యాక్ లాండ్రీ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద మిషనరీస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టైనర్ అనమాట. అంటే మనకి తెలియకుండానే మనము ఏదన్నా అకేషన్స్కి ఏమైనా తింటున్నప్పుడు, ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ మనతో పాటు చిన్నపిల్లలు కూడా మనకు తెలియకుండా పొరపాటున ఏదన్నా మన క్లాత్స్ మీద ఏమన్నా మరకలు పడేసుకుంటాం, ఫుడ్ కానీ ఇంక్ కానీ సమ్ అదర్ ఏదన్నా ఖరాబ్ చేసుకుంటాం కదా. సో హ్యాపీగా ఇది మనకి స్టైన్ రిమూవల్ మిషన్ అంటారు. ఇట్లా మనకి ఒక చిన్న లిక్విడ్ టైప్ వస్తుందండి, ఇక్కడ లిక్విడ్స్ ఉన్నాయి కదా, ఈ లిక్విడ్స్ మనం ఫిల్ చేసుకొని హ్యాపీగా స్టైన్స్ అన్ని కూడా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ మిషనరీ కూడా మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి హ్యాపీ అండి. అంటే వన్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ మొత్తం లైఫ్ టైం అంతా కూడా సెటిల్మెంట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి అందరికీ ప్రోబబ్లీ అసలు లాండ్రీ ఎక్విప్మెంట్ అనగానే ఈ మిషన్ ఒక్కదాని గురించి అందరికీ తెలిసి ఉంటుంది, కానీ ఇక్కడ ఇన్ని టైప్స్ ఆఫ్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఉంటాయని మీ అందరికీ తెలుసా? సో ఈ మిషనరీ గురించి కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము. శారీ ఐరనింగ్ మిషన్ అంటారండి, చాలామంది రోలింగ్ మిషన్ కూడా అంటుంటారు, కానీ కంప్లీట్గా ఇదైతే శారీ ఐరనింగ్ మిషన్ అనమాట. సో శారీని ఏంటంటే మీకు ఫ్యాన్సీ శారీస్ అండ్ అలాగే పట్టు శారీస్ అండ్ నెక్స్ట్ కొంచెం ఏదన్నా వర్క్లో వచ్చిన శారీస్ కూడా అయితే హ్యాపీగా మీరు ఐరన్ చేసుకోవచ్చు. ఇంత పెద్దగా ఉంది కదా మిషనరీ, ఇది మేమేమన్నా ఇంట్లో పెట్టుకోవాలా అంటే చాలామందికి డౌట్స్ వస్తుంటాయి, ఇంట్లో పెట్టుకొని కూడా మీరు బిజినెస్ రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు, ఇంత పెద్ద మిషన్ని మేము ఇంట్లో పెట్టుకొని రన్ చేసుకుంటే మాకు రెస్ట్రిక్షన్స్ ఏమన్నా పెడతారేమో, పవర్ అంటే ఎంత వస్తుందో చాలా ఎక్కువ వస్తుంది, నాయిస్ ఎక్కువ అవుతుందేమో, ఈ డౌట్స్ అన్నీ ఉండింటాయి. అస్సలు డౌట్స్ అవసరం లేదండి, మీకు పవర్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఇంత రూమ్ చూసారు కదా, మీరు ఒకసారి చూసుకుంటే కెమెరా యాంగిల్లో చాలా చిన్న రూమేనండి. ఈ చిన్న రూమ్లో కూడా ఇటువంటి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫర్ సపోజ్ డబుల్ బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ స్పేస్ ఎలా ఉంటుంది, ఆ బెడ్రూమ్ స్పేస్కి తగ్గట్టు ఈ మిషన్లో హ్యాపీగా మీరు పెట్టేసుకొని కూడా రన్ చేసుకోవచ్చు. పవర్ బిల్ కూడా ఎక్కువేం రాదు అండ్ ఎటువంటి నాయిస్ కూడా ఉండదండి. అండ్ ఇంకొక డౌట్ వస్తుంటుంది, పవర్ పోయింది శారీ ఏమైనా కాలిపోతుందా ఖరాబ్ అయిపోతుందా అని డౌట్స్ కూడా వస్తుంటాయి. ఏమీ కంగారు పడవసరం లేదండి. ఫర్ సపోజ్ మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉందనుకో, ఇన్వర్టర్ మీద కూడా ఈ మిషన్ అయితే రన్ చేసుకోవచ్చు. లేదు మీ ఇంట్లో ఇన్వర్టర్ లేదు అనుకుంటే పవర్ పోయినప్పుడు మనకు అక్కడ ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్ ఇట్లా షట్టర్ లాగా వస్తుంది రోల్ చేసుకునేది, ఇక్కడ మనం పవర్ ఆఫ్ చేసేసుకొని ఆ రోల్ ఇట్లా ఓపెన్ చేసి మనం బయటికి శారీ తీసేసుకోవచ్చు. మళ్ళీ పవర్ వచ్చినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనమైతే ఐరన్ చేసేసుకోవచ్చు, ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పర్ అవర్ 12 శారీస్ అయితే ఈ మిషన్ మీద హ్యాపీగా ఐరన్ చేసుకోవచ్చు అండి. అంటే పర్ డే మీరు క్యాలిక్యులేషన్ వేసుకున్నా కూడా 50 to 100 శారీస్ మీ ఏరియా ఉన్న మీ అంతటా మీరే మీ కెపాసిటీని మీ బిజినెస్ ఎప్పుడైనా సరే మీరే బిల్డ్ చేసుకోవాలి అనుకోండి. అండ్ ఈ మిషన్ రన్ చేయడానికి ఇంకొక ప్రాపర్ డీటెయిల్ కూడా అయితే నేను షేర్ చేసిన అండి. చాలామంది కరెంట్తోనే రన్ అవుతుంది అనుకుంటారు, కానీ ఈ మిషన్ రన్ చేయాలంటే కరెంట్ ప్లస్ మనకి గ్యాస్, హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ సిలిండర్ కూడా ఉండాలి. ఎందుకంటే కరెంట్తో టోటల్ మిషన్ అంతా కూడా రన్ అవుతుంది. మరి గ్యాస్ దేనికి అనుకుంటే కనుక మనకి రోలింగ్ అవుతుంది చూసారా, ఆ రోలింగ్ అనేది హీట్ అవ్వడానికి మనకి గ్యాస్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట, గ్యాస్ సిలిండర్. సో టోటల్గా మనకి సిలిండర్ ప్లస్ కరెంట్ కూడా ఈ మిషన్ రన్ చేయడానికి అయితే అవసరం అవుతుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ మిషన్ అండి. అంటే ఇప్పుడు మీకు ఐరనింగ్ మిషన్ గురించి చెప్తున్నాను కాబట్టి చాలామంది ఏంటంటే అంత పెద్దగా ఉన్నాయి, బ్లౌజెస్ ఉంటాయి, సో అవి ఎట్లా ఐరన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ చిన్న మిషనరీ అనమాట. ఈ బ్లౌజెస్ పట్టు శారీవి చేసుకోవచ్చు, నార్మల్వి చేసుకోవచ్చు, కాటన్వి చేసుకోవచ్చు, అండ్ మనకి ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా హ్యాపీగా ఐరన్ అయితే చేసుకోవచ్చు అండి. అండ్ దీనికంటే ఇంకొంచెం పెద్దది ఉంటుంది, అదేంటంటే డ్రెస్సెస్, కుర్తాస్, మెన్స్వి ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఐరన్ చేసుకోవచ్చు. దానికి కూడా మన దగ్గర సపరేట్ మిషనరీ అయితే అవైలబుల్ ఉంది. సో టోటల్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీయెస్ట్ టు కాల్ అండి. ఎందుకంటే మనకి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా కాదు,
పాన్ ఇండియా కూడా వీళ్ళ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో హెడ్ ఆఫీస్ అయితే కనుక మనకి సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో అయితే లొకేట్ అయింది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉందండి మనకి మేడ్చల్లో అయితే లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు చాలా మందికి నేను క్లియర్ చేయాలి అనుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు మేమే మ్యానుఫ్యాక్చర్స్ అంటారు కదా. సో అసలు మనం మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక చిన్న క్లిప్ విజువల్ రూపంలో కూడా షేర్ చేస్తాను. సో మీరు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకున్న లేడీస్ కానీ జెంట్స్ కానీ హ్యాపీగా ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మీ స్వతంత్రంగా మీ కాళ్ళ మీదే మీరే నిలబడవచ్చు, మీరే ఓనర్ అవ్వచ్చు మీ బిజినెస్కి. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి 1 CR వరకు కూడా అయితే అవైలబుల్ ఉంది. ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. విజిట్ చేసే నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. లేదు అనుకుంటే మీరు కాంటాక్ట్ చేసినా కూడా కంప్లీట్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారు. మరి ఇంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకు లాస్ట్లో ఒక డౌట్ కూడా రావచ్చు ఏంటంటే సో మిషనరీస్ అన్నీ చెప్పారు, డీటెయిలింగ్ చెప్పారు, కానీ మేము ఈ మిషనరీని ఫర్ సపోజ్ వైజాగో వరంగల్లో ఎక్కడికో తీసుకెళ్లారు, రన్ చేసుకుంటున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా క్లియర్ చేస్తారు అని ఒక డౌట్ రావచ్చు కదా. సో హ్యాపీగా మీకు ఏంటంటే ఫస్ట్ వీడియో కాల్ సపోర్ట్ తీసుకుంటారండి. చిన్న ఇష్యూస్ అయితే కనుక మీకు వీడియో కాల్లోనే క్లియర్గా చేసేస్తారు, క్లియర్ అయిపోతుంది. లేదు ఏదన్నా కొంచెం మీ వల్ల పాసిబుల్ అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ 1-2 డేస్లో మనిషిని ఇక్కడ నుంచి ఒక మెంబర్ని అయితే పంపిస్తారండి. ఆ మెంబర్ వచ్చి మీకైతే క్లియర్ చేస్తారు. సో ఎటువంటి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేము మిషన్ తీసుకున్నాక మాకు రెస్పాండ్ కారేమో, సో మేమే అంతా ఫేస్ చేయాలేమో అట్లాంటి డౌట్స్ ఏం అవసరం లేదండి. ఎందుకంటే మార్కెట్లో 56+ ఇయర్స్ నుంచి చాలా ట్రస్టెడ్గా అయితే రన్ చేస్తున్న మంచి ఒక కంపెనీ అండి వాష్మ్యాక్ లాండ్రీ ఎక్విప్మెంట్.